చార్మినార్ శతాబ్దాలు గడిచినా తరగని ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం. ఎన్ని విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా 400 ఏళ్లుగా నిల్చొని హైదరాబాద్ అభివృద్ధిని 4 మినార్లతో చూస్తూ ఉంటుంది. హైదరాబాద్లో అడుగుపెట్టిన పర్యాటకులు ఎవరైనా చార్మినార్ను చూడకుండా ఉండరు. తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ చార్మినార్ది ప్రత్యేక స్థానం. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ తొలగిస్తుందనే ప్రచారంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఐకాన్గా నిలుస్తున్న చారిత్రక కట్టడం చార్మినార్. చార్మినార్ అంటే 4 స్తంభాలు కలిగినది అని అర్థం. 15వ శతాబ్దంలో నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి నుంచి తమను కాపాడాలని ప్రజలను ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొద్ది కాలానికి ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రార్థనలు జరిపిన స్థానంలోనే నేటి చారిత్రక కట్టడానికి పునాది వేశారు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తర్వాత అంటే 1591లో కులీ కుతుబ్ షా చార్మినార్ను కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చార్మినార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1889లో హైదరాబాద్ను పాలించిన మెహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి 4 పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ 4 వైపులా ఏర్పాటు చేశారు. సంతోషానికి చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం యొక్క ఖ్యాతి దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ నేడు ఖండాంతరాలకు విస్తరించింది. చారిత్రక చిహ్నంగానే కాదు, చార్మినార్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్లో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే కావటం విశేషం. నిజాంల చారిత్రక సౌధాల్లో ఒకటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. కేవలం 4 మినార్లు ఉండటం వల్ల మాత్రమే దీనికి చార్మినార్గా చేశారనుకుంటే పొరపాటే. ఈ నిర్మాణంలో అడుగడుగున చార్ నెంబర్ కనిపిస్తుంది. చార్మినార్కు 4 వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న 4 మినార్ల ఎత్తులను 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా 4తో భాగించబడటం విశేషం. ఇక్కడ 4 ఆర్చీలుంటాయి. ప్రధాన ఆర్చీకు ప్రతివైపు ఉండే చిన్న చిన్న ఆర్చీలు 4. వివిధ స్థాయిల్లో ఉన్న గ్యాలరీల సంఖ్య కూడా 4 కావటం విశేషం. మతాలు వేరైనా మనుషులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండే వాతావరణానికి చార్మినార్ అద్దం పడుతుంది. మక్కా మసీద్, భాగ్యలక్ష్మి ఆలయాలు వివిధ మతాలకు చిహ్నాలుగా నిలిచినప్పటికీ మత సామరస్యాన్ని ఎప్పుడూ ప్రతిబింబిస్తాయి. ప్రపంచ ఖ్యాతిగా ప్రసిద్ధి చెందిన చార్మినార్ను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటి కేసీఆర్ సర్కార్ అధికారిక చిహ్నంలో చేర్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం అధికారిక చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాచరిక ముద్రలను తొలగించి అమరుల త్యాగాలు చిహ్నంలో ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. అయితే దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది. హైదరాబాద్కు ఐకాన్గా నిలిచిన చార్మినార్ను చిహ్నం నుంచి తొలగిస్తే సహించేది లేదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పలు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి అధికారిక చిహ్నం మార్పును వాయిదా వేసింది.